ఆ కుట్ర గురించి చెప్పబట్టే నేను వెళ్ళి అనంత్ గారిని కాపాడగలిగాను. లేకపోతే మన అనంత్ గారు మనకి దక్కేవారే కాదు. నమస్తే అమ్మా. నమస్తే. నా కొడుకుని మీ వల్ల దక్కించుకోగలిగామమ్మా. అయ్యో, అదే ఉందమ్మా. మీరందరూ మంచివాళ్ళు. మీరు బావుండడమే కావాలి. అమ్మా త్రిపుర, నువ్వు చెప్పిన దగ్గర నుంచి నేను ఫణిని అబ్జర్వ్ చేస్తున్నాను. ఫణిలో క్రిమినల్ బిహేవియర్ని నేను చూశానమ్మా. వాడి వల్లే మనకిన్ని సమస్యలని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నేనిప్పుడే వెళ్ళి వాణ్ణి అత్తయ్య ముందు దోషిగా నిలబెడతాను. అత్తయ్య, ఒక నిమిషం. మీరు అలాంటి పని మాత్రం చెయ్యొద్దు. ఏం త్రిపుర, ఎందుకు? ఏమైంది? అలాంటి వాళ్ళు ఉండబట్టే మన కుటుంబానికి ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. అత్తయ్య, మీకు ఆ ఫణి గురించి పూర్తిగా తెలీదు. మీరు అతన్ని దోషిగా నిలబెట్టబోతున్నారు అని తెలిస్తే మిమ్మల్ని ఏం చేయడానికైనా వెనకాడడత్తయ్య. మమ్మీ, ఆ ఫణి చాలా బ్యాడ్ బాయ్. నాకు కూడా వాడు బ్యాడ్ బాయ్ అని సుందరి ద్వారా తెలిసింది. అత్తయ్య, మావయ్య గారికి అలా అయిపోవడానికి కూడా కారణం ఫణినే అని నా అనుమానం అత్తయ్య. వాడు అంత దుర్మార్గుడైతే వాణ్ణి వదిలేసి ఎలా ఉండటం? అత్తయ్య, వీటన్నిటికీ సమాధానం బాలాగారు కోలుకుని మామూలు మనిషి అవ్వాలి. బాలాగారు మామూలు మనిషి అయితే ఆ ఫణి గాని ఊర్వశి గాని ఎవరు మనల్ని ఏమీ చేయలేరత్తయ్య. అప్పటి వరకు మీరతని నిజస్వరూపం తెలిసిందని మాత్రం బయటికి చెప్పకండి అత్తయ్య. సరే అమ్మా, అలాగే. పాములాంటి వాణ్ణి అక్కడ ఇంట్లో పెట్టుకుని నా కొడుకు ఇంత దూరంగా కష్టాలు అనుభవిస్తూ ఉంటే నేను చూడలేకపోతున్నానమ్మా. తప్పదత్తయ్య, కొన్ని రోజులే ఈ పరీక్ష. ఇలా కొన్ని రోజులు కష్టపడి ఆయన్ని మామూలు మనిషి చేసుకున్న తర్వాత బాలాగారిని తీసుకుని నేను ఆ ఇంటికొస్తాను. సరే అమ్మా, నీ మీద నాకు నమ్మకం ఉంది. మమ్మీ, నువ్వు బాధపడకు, మేము త్వరలోనే వచ్చేస్తాం. సుందరి చెప్పినట్టు నేను బాగా స్ట్రాంగ్ అయిన తర్వాత వచ్చి ఆ ఫణికి నేను బుద్ధి చెప్తాను మమ్మీ. సరే నాన్న, అప్పటి వరకు మీరు ఎవరికంటా పడకుండా జాగ్రత్తగా ఉండండి. అమ్మా త్రిపుర, ఈ చీర తీసుకో అమ్మా. అత్తయ్య, ఎందుకు ఇవన్నీ? కాదనకమ్మా, చీరే కదా నేనిస్తుంది, తీసుకో. అది కాదత్తయ్య. ఇంకేం మాట్లాడుకో, తీసుకో. తీసుకో. నాన్న, జాగ్రత్త, ఎక్కువ అల్లరి చేయకు. త్రిపురని ఎక్కువ బాధ పెట్టకు, సరేనా? అలాగే మమ్మీ. అనంతగాడు జాగ్రత్త. గాయత్రి ప్రెగ్నెంట్ కదా, గాయత్రిని కూడా జాగ్రత్తగా చూసుకోండి. డాడీని కూడా జాగ్రత్తగా చూసుకోండి మమ్మీ. అలాగే నాన్న, ఉంటాను నాన్న. బాయ్ బాయ్. బాయ్ త్రిపుర. బాయ్ అత్తయ్య. వస్తానమ్మా. అరే మమ్మీ, ఏం చీర ఇచ్చింది? ఏం కలర్ ఇచ్చిందో చూద్దామా? అరే, బ్లాక్ అండ్ గోల్డ్. అరే, సుందరి, చాలా డబ్బులున్నాయి. ఎందుకు అత్తయ్య గారు డబ్బులు ఇచ్చారు? డబ్బులు ఇవ్వడం కోసమే వచ్చారా? సుందరి, అమ్మ మన కోసం ఎన్ని డబ్బులు ఇచ్చిందో మనం కష్టపడక్కర్లేదు. ఇలా డబ్బులు తీసుకుని మనం ఏ కష్టం పడకుండా ఇలా కూర్చునుంటే మీరెలా మారుతారు? నేను మిమ్మల్ని ఎలా మార్చుకుంటాను బాలాగారు?
వెంటనే అత్తయ్య గారికి తిరిగి ఇచ్చేయాలి. ఆ డబ్బులు ఇటు ఇవ్వండి. ఇవ్వండి. హాయ్ బాలా. హాయ్ వెనిలా. చాలా థ్యాంక్స్ బాలా. ఏంటి వెన్నెలా, బాలాగారికి థ్యాంక్స్ చెప్తున్నావేంటి? అక్క, నీకు తెలియదు కదా, బాలాగారు నా ప్రాజెక్ట్ విషయంలో చిన్న హెల్ప్ చేశారక్క. నీకు బాలాగారు ప్రాజెక్ట్ విషయంలో హెల్ప్ చేశారా? అవునక్క, మొన్నేం జరిగిందంటే, అబ్బా ఏంటో ఈ ప్రాజెక్ట్ వర్క్ ఎంత చేసినా అవ్వట్లేదు. ఇది కంప్లీట్ అయితేనే కానీ నాకు స్కాలర్షిప్ రాదు. హ్మ్. వెనిలా, ఏమైంది అలా ఉన్నావు? బాలా, నా ప్రాజెక్ట్ వర్క్ ఎంత ప్రయత్నించినా పూర్తవ్వట్లేదు. ఇది పూర్తయితేనే కానీ నా స్కాలర్షిప్ రాదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏది, ఏ వర్క్ చూపించు. ఇది కన్స్ట్రక్షన్ సంబంధించి సివిల్ వర్క్లే. నీకు అర్థం కాదు. ఏది, ఒకసారి నన్ను చూడు నువ్వు. నువ్వు ఈ బేస్మెంట్ని నీట్గా డిజైన్ చేసుకోవాలి. స్ట్రాంగ్గా బేస్మెంట్ని డిజైన్ చేసుకుంటే మిగతావన్నీ సెట్ అయిపోతాయి. నేను చేస్తాను. ఇటు ఇదిగో, ఇలా చేస్తే నీ ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ అయిపోతుంది.